హలో గైస్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అనురాధ. సో ఇవాల్టి మన టాపిక్ ఏంటంటే ఫోబియాస్. ఫోబియాస్ అంటే ఏంటి, అది ఎందువల్ల వస్తాయి, ఒకవేళ ఆ ఫోబియాస్ ఉన్నప్పుడు, సో ఫోబియాస్ ఉన్న మనుషులు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనేది అయితే చూసేద్దాము. సో ఎందువల్ల అని కూడా చూసేద్దాం అనమాట. సో ఫోబియా అంటే ఏంటంటే అది ఎక్సెసివ్ ఫియర్ అన్నమాట. ఎక్సెసివ్ ఫియర్ అంటే ఏంటంటే, ఫోబియా అంటే ఎక్సెసివ్ ఫియర్ అని అర్థం అనమాట. సో ఇది ఎట్లా అంటే ఒక యాంగ్జైటీ డిజార్డర్ అనమాట. సో యాంగ్జైటీ డిజార్డర్ మెదడుకు సంబంధించింది అనమాట. సో యాంగ్జైటీ డిజార్డరు. సో ఈ ఫోబియా అనేది ఇర్రేషనల్గా అంటే ఎలా అంటే ఎప్పుడైనా కూడా అండ్ పర్సిస్టెంట్గా ఉంటుంది అనమాట. పర్సిస్టెంట్గా అంటే కంటిన్యూగా రావడం కానీ, లేదా ఆగి ఆగి రావడం కానీ. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్సెసివ్ ఫియర్ అనేసి అయితే ఉంటుందన్నమాట. సో ఎక్సెసివ్ ఫియర్ దేనివల్ల అయినా కూడా, ఏదైనా పర్టికులర్ వస్తువు వల్ల కూడా. అండ్ వన్ మోర్ థింగ్, సిచ్యువేషన్స్, కొన్ని సిచ్యువేషన్స్ కొంతమందికి భయం ఎక్కువ ఉంటుందన్నమాట. లైక్ పెద్దవాళ్ళని, ముసలి వాళ్ళని ఒక పెద్ద గుంపులో వదిలేసామనుకోండి, అంతే వాళ్ళకి యాంగ్జైటీ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, డిప్రెషన్ కండిషన్లో ఉన్న వాళ్ళని కొంతమంది ఉంటారు. ఈ అడోల్సెన్స్ పీపులే ఎక్కువ ఉంటారనమాట డిప్రెషన్ కండిషన్లో. వన్ మోర్ థింగ్, ఫోబియాస్కి అయితే ఎక్కువ వాళ్ళు ఉంటారనమాట. అండ్ యాక్టివిటీ. సో ఏదైనా ఎక్కువ భయము ఏదైనా వస్తువు మీద కూడా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఏదైనా సిచ్యువేషన్స్ గురించి అయినా కూడా. అండ్ వన్ మోర్ థింగ్, ఏదైనా పని వల్ల కూడా. అంటే ఫియర్ అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుందన్నమాట. అంటే నాట్ టు ద నార్మల్గా కాకుండా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండి, ఏదైనా వస్తువు గురించి కానీ, లేదా ఏదైనా పర్టికులర్ సిచ్యువేషన్ అయినా కూడా. అండ్ వన్ మోర్ థింగ్, ఏదైనా పని చేయడం వల్ల కూడా. అంటే ఏంటంటే, ఆ పని చేయాలంటే వాళ్ళు భయపడిపోయి చేతులు కాళ్ళన్నీ వణికిపోతాయన్నమాట. సో ఈ కండిషన్ని ఫోబియా అనేసి అయితే అంటారనమాట. ఇది ఒకటి బ్రెయిన్కి సంబంధించిన డిజార్డరు. సో యాంగ్జైటీ డిజార్డర్ అనొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇవి ఎలా వస్తాయంటే వీటిల్లో కోపప్ కండిషన్స్ చాలా రేర్ అనమాట. సో సో పర్టికులర్ సిచ్యువేషన్ అయితే ఉంటుంది కదా, ఆ సిచ్యువేషన్స్లో అయినా, లేదంటే ఏదైనా పని చేయడం వల్ల కూడా వాళ్ళకి ఏమవుతుందంటే ఆ ఫోబియా అనేది బయటపడుతుందన్నమాట. సో ఇవి మనిషిని ఎంత దాకా తీసుకెళ్తాయంటే చనిపోయేంత వరకు తీసుకొని వెళ్తాయన్నమాట. సో అంటే ఎలా అంటే, ఇప్పుడు ముసలి వాళ్ళని ఇంట్లోనే ఉంటారు. కీప్ ఆన్ 2, 3 ఇయర్స్, 5 ఇయర్స్ ఇంట్లోనే ఉండి ఒక్కసారిగా వాళ్ళని బయట సొసైటీలో ఒక క్రౌడ్ మధ్యలో వదిలామనుకోండి, చెమటలు పట్టిపోతాయి, హార్ట్ బీట్ వాళ్ళే పాల్పిటేషన్స్ అంటారు. సో పాల్పిటేషన్స్ అంటే ఏంటంటే, మన హార్ట్ బీట్ మనకే తెలుస్తుందన్నమాట, మనం ఫీల్ అవ్వగలము. సో పాల్పిటేషన్స్ కానీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఎక్కువ ఎక్సెసివ్ స్వెటింగ్ పట్టేయడం కానీ, కళ్ళు ఎదిరి కింద పడిపోవడం కానీ, చేతులు వణకడం, కాళ్ళు వణకడం, ఇవైతే జరుగుతాయన్నమాట. అండ్ ఇవి లక్షణాలు ఎలా ఉంటాయి అనేసి అయితే చూసేద్దాము. సో లక్షణాలు ఎలా అంటే, పానిక్ అటాక్స్. సో పానిక్ అటాక్ అంటే తెలుసు కదా, లైక్ ఒక దగ్గర అంటే కనీసం నిలబడలేరు అనమాట, స్టాండింగ్ పొజిషన్లో ఉండలేరు, కింద పడిపోతారు. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్కువ స్వెట్టింగ్ ఉంటుంది, అబ్నార్మల్ బ్రీతింగ్ ఉంటుంది. సో ఎక్కువ గసపడతా ఉంటుంది, పాల్పిటేషన్స్ ఉంటాయి. మనం తీసుకునే హార్ట్ సౌండ్స్ మనమే వినగలం అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, కాళ్ళు చేతులు వణకడము, చలి వచ్చేయడము, ఇట్లా వణికిపోవడము. అండ్ ఏదో గొంతు పట్టేసినట్టుగా, గుండె పట్టేసినట్టుగా, చెస్ట్ టైట్నెస్ అయితే ఉంటుందన్నమాట. ఎక్కువ ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఆ ప్లేస్లో ఉండలేరు, ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయలేరు అన్నమాట. సో అలాంటి కండిషన్ని ఫోబియా అనేసి అయితే అంటాం అన్నమాట. యా. సో ఈ ఫోబియా యొక్క కారణాలు ఏంటి అనేది అయితే చూసేద్దాము. మోస్ట్లీ కాంబినేషన్ ఆఫ్ జెనెటిక్స్, ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయన్నమాట. ఎలా అంటే, ఒకవేళ మన యాన్సిస్టర్స్కి ఉన్నా కూడా, ఒకవేళ మన తరాలకు ఉన్నా కూడా. అంటే ఎలాగంటే, కొంతమంది కన్సాంగ్వినస్ మ్యారేజెస్ చేసుకుంటారు కదా. సో మేనమామ పెళ్ళిళ్ళు అంటాం కదా. సో అలాగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఏమైనా జబ్బులు ఉన్నా కూడా, ఇలాంటివి బ్రెయిన్ ఇష్యూస్ కానీ, న్యూరలాజికల్ డిజార్డర్స్ కానీ, వాళ్ళు ఈ జీన్స్ అనేటివి షేర్ చేసుకుంటారు కాబట్టి ఈ జీన్స్ అనేటివి షేర్ అవుతాయన్నమాట. సో మోస్ట్లీ ఇలాగా జెనెటిక్ కాజెస్ అయితే ఉంటాయన్నమాట. వన్ మోర్ థింగ్, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట.
యాహ్! సో, బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ అన్నమాట. సో, బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ అంటే ఏంటంటే, ఒకవేళ చిన్నప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే ఫేస్ చేస్తారో కొన్నుంటాయి. భయంకరమైనటు సిట్యుయేషన్స్ ఉంటాయి. ఈవెన్ ఫేస్ చేయలేమనమాట. ఏదైనా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అలాంటిది మనకి ఎఫెక్ట్ అయిందనుకోండి, అది ఫ్యూచర్‌లో చనిపోయేంత వరకు కూడా మర్చిపోలేమనమాట. సో, అది తలుచుకుంటేనే భయపడ్డము, చేతులు వణకడము, చెమటలు పట్టడము, భయపడ్డము, గుండె పట్టేసినట్టు అనిపించడము. సో, ఇలాంటివన్నీ జరుగుతాయన్నమాట. ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఆ బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి మైండ్‌లో ఫిక్స్ అయిపోయి ఉంటాయి. సో, మైండ్‌లో ఫిక్స్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే, ఫ్యూచర్‌లో లైఫ్ లాంగ్ తలుచుకునే ఉంటుంటారనమాట. యాహ్! వన్ మోర్ థింగ్ ఏంటంటే లెర్న్ బిహేవియర్ అంటే ఏంటంటే, సో, మనం ఎవరినైనా చూస్తూ పెరిగామనుకోండి. సో, ఆ చూస్తూ పెరిగేది ఎదుటి వాళ్ళ లైఫ్ మన మీద ఎఫెక్ట్ అవుతుందనమాట. సో, ఎఫెక్ట్ ఎలా అవుతుంది అంటే, కీప్ ఆన్ మనం ఇంట్లోనే ఉన్నామనుకోండి. సో, ఇప్పుడు మన అవ్వ వాళ్ళుంటారు, తాత వాళ్ళుంటారు, ఇంట్లోనే ఉంటారు, బయటెళ్ళరు. మనం వాళ్ళ దగ్గరే ఉన్నామనుకోండి. సో, ఆ అలవాటు మన మీద రిఫ్లెక్షన్ అవుతుందనమాట. సో, మనం ఫ్రెండ్‌షిప్ చేసే వాళ్ళతో గానీ, మనం ఉండే వాళ్ళతో గానీ ఎలా అంటే, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చేసే ఎక్స్‌పీరియన్సెస్, వాళ్ళు చేసే ప్రతి పని మన మీద ఎఫెక్ట్ అవుతుందనమాట. అది 100% కరెక్ట్ అనమాట. సో, ఒకవేళ మనం అట్లా యాంగ్జైటీ డిజార్డర్స్ అట్లా వాళ్ళతో ఉన్నామనుకోండి. సో, అవి గూడా మన మీద ఇవి గూడా మనకొచ్చే ఛాన్సెస్ ఉందేమో. సో, ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ మన మీద ఎక్కువుంటాయన్నమాట. యాహ్! సో, ఇలాంటి కొన్ని కండిషన్స్ అయితే నేను ఈరోజు చెప్తాను. సో, యాక్రోఫోబియా అంటారు. ఫోబియా అనేసి అంటే ఏంటంటే ఫియర్ ఆఫ్ హైట్ అనమాట. సో, ఫియర్ ఆఫ్ హైట్ ఎలా ఉంటుందంటే పైకి తీసుకొనెళ్ళామనుకోండి ఒక 10 అంతస్తులకి అలా తీసుకొనెళ్ళామనుకోండి, ఆటోమేటిక్‌గా కింద పడిపోయినట్టు ఎక్స్‌పీరియన్స్ వచ్చేస్తాయన్నమాట. సో, కింద పడిపోయినట్టు ఐ మీన్ కళ్ళు తిరిగినట్టు, చెమటలు పట్టేయడము, పెద్దవాళ్ళకైతే అస్సలు నిలబడుకోలేరన్నమాట. సో, ఇలాంటిది యాక్రోఫోబియా అనేసైతే అంటామన్నమాట. సో, గ్లాసోఫోబియా అంటే ఏంటంటే ఫియర్ ఆఫ్ స్పీకింగ్ విత్ అదర్స్ అన్నమాట. అంటే ఎలా అంటే మనం ఎవరితో ఐ మీన్ కొత్త వాళ్ళతో అనుకోండి. సో, వాళ్ళతో మాట్లాడలేమన్నమాట. సో, క్రైనోఫోబియా అంటే ఏంటంటే ఫియర్ ఆఫ్ డాగ్స్ అన్నమాట. సో, కుక్కలంటే ఎక్కువ భయపడ్డము. సో, వాటిని తరమడానికి గూడా భయపడడం, వాళ్ళ దగ్గరికెళ్ళకుండా ఉండడం. సో, ఇలాంటివైతే ఉంటాయన్నమాట. అండ్ పీడియోఫోబియా అనేసి అంటే ఏంటంటే బొమ్మలను చూసి భయపడతా ఉంటారనమాట. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందనుకోండి బొమ్మ గురించి. సో, వాటి దగ్గరికెళ్ళరు. వాటిని దగ్గరికి చేర్చుకోరు. ఇలాంటివైతే జరుగుతాయన్నమాట. సో, ఇలాంటి ఫోబియాస్‌ని ఎలా గుర్తిస్తారు అనేసంటే అంటే ఫ్రీక్వెంట్‌గా ఇలా గుర్తుపెట్టుకో ఉంటారనమాట. చెప్పాను కదా! ఫోబియా అంటే ఒక డిజార్డర్ బ్రెయిన్ డిజార్డర్ అనమాట. అది ఎట్లా అంటే ఎక్స్‌ట్రీమ్ ఫియర్ ఉంటది. సో, నార్మల్ కాకుండా ఎక్స్‌ట్రీమ్ ఫియర్ ఉన్నదాన్ని మనం ఫోబియా అనేసైతే అంటాం. సో, గైస్ వీడియో చూసేసారు కదా! వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. ఐ విల్ గివ్ ద ఆన్సర్. సో, థాంక్ యూ సో మచ్.